ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీలో ఉండి టికెట్ వ్యవహారం కాకరేపుతోంది. నర్సాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును ఈసారి అసెంబ్లీ బరిలో నిలుపుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇక అఫీషియల్ గా పార్టీ తీర్థం పుచ్చుకున్న రఘురామకు చంద్రబాబు టికెట్ కేటాయిస్తారని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఉండి టికెట్ను ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు కన్ఫర్మ్ చేశారు. దీంతో రఘురామకు సీటు ఎలా కేటాయిస్తారని రామరాజు వర్గీయులు నిరసన చేయడం హాట్ టాపిక్ గా మారుతోంది. మరోవైపు ఉండి సీట్ తనకే చంద్రబాబు చెప్పలేదని ఎంపీ రఘురామ వ్యాఖ్యానించారు. అలాగని ఉండి సీటు తనకు లేదని కూడా చెప్పలేదని అన్నారు. ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తా అని కండిషన్లు పెట్టి టీడీపీలో చేరలేదని ఆయన స్పష్టం చేశారు. పోటీలో ఉండడం మాత్రం పక్కా అని, ఎక్కడి నుంచి పోటీ అనేది చంద్రబాబు నిర్ణయిస్తారని రఘురామ తెలిపారు. విజయనగరం జిల్లా నుంచి కూడా తనకు ఆహ్వానం వచ్చిందని, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధంగా ఉన్నా అన్నారు రఘురామ. మరోపక్క ఉండి అభ్యర్థిగా ఎమ్మెల్యే రామరాజును మారిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు రామరాజు అనుచరులు. మాట ఇచ్చి తప్ప వద్దు అంటే చంద్రబాబుకే నిరసన సెగ తగిలిందంటారు. ఈ అనూహ్య పరిణామాలతో ఫైనల్ గా సీటు ఎవరిని వరిస్తుందనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి. అయితే ఉండి నియోజకవర్గంలో సీటు ఎవరికి అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి తెలుస్తుంది. అయితే ఇప్పటికే రామరాజుకు సీట్ కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం రామరాజు వర్గీయులు ఒకవేళ సీటు తనని కాదు అని వేరే రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తే వాళ్ళు నిరసన కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి? ప్రస్తుత ఉండి నియోజకవర్గంలో రాజకీయం హాట్ టాప్ గా మారిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కూటమి అభ్యర్థిగా ఉన్న రామరాజు తనకి సీటు లేదని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత నిన్న పాలకొల్లో చంద్రబాబు ప్రశ్నించిన ఎక్స్కన్వెన్షన్ హాల్లో ప్రత్యేకంగా రామరాజు భేటీ అయ్యారు. కానీ సీటు మార్పు విషయంలో తనకు చంద్రబాబు ఏ విషయం చెప్పలేదని ఆయన చెప్పారు. అయితే రఘురామకృష్ణరాజు మళ్ళీ హాట్ టాపిక్ చేశారు. తనకు సీటు ఉందని కానీ రామరాజుకి సీటు లేదని కానీ చంద్రబాబు ఎక్కడ చెప్పలేదని, కానీ కూటమి తరపునే తాను పోటీ చేస్తా అంటే మరలా మీడియా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయన బల్లగుడ్డు చెప్పినట్టుగా చెప్పారు. మరోపక్క నర్సాపురం పార్లమెంటులోనే రఘురామకృష్ణరాజు పోటీ చేయబోతున్నారు అనే అంశాన్ని దాటి ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే సంకేతాలను రఘురామకృష్ణరాజు టీడీపీ అధిష్టానానికి కూటమి పెద్దలకు చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే విజయనగరం జిల్లా నుండి తనకు ఆహ్వానం అందిందని, అక్కడైనా పర్వాలేదు, లేదా కూటమి ఎక్కడి నుండి పోటీ చేయమంటే అక్కడ నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. మరోపక్క ఇప్పటికే టీడీపీలో చేరాను కాబట్టి చంద్రబాబు అభిష్టం మేరకు పార్టీ పెద్దలు ఏ నిర్ణయాన్ని ప్రకటిస్తే ఆ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటానని కూడా రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. కాకపోతే రఘురామ గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి నర్సాపురం పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ డిస్టర్బెన్స్ అయితే ఉండి ఇప్పుడు ప్రస్తుత కూటమి అభ్యర్థి రామరాజు అనుచరులు అయితే ఇగ్నైట్ అయ్యారని చెప్పుకోవచ్చు. చంద్రబాబు కూడా తమ నిరసన తెగ తగిలించారు. తమ నాయకుడు రామరాజుకి చంద్రబాబు మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలని రామరాజు అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఉండి నియోజకవర్గం చూస్తే రాజకీయాలు తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. రఘురామకృష్ణరాజును ఉండిలో అకామిడేట్ చేస్తే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. మరోపక్క ఉండి ఎక్స్ ఎమ్మెల్యే శివ సైతం స్వతంత్ర అభ్యర్థిగా టీడీపీ రెబల్గా అక్కడ పోటీ చేస్తున్నారు. మరి రఘురామకృష్ణరాజు పోటీ చేస్తే శివ పోటీ నుండి తప్పుకుంటారా లేదా అనేది ప్రశ్నార్థకం. శివ కూడా ఎవరు పోటీలో ఉన్న సీటు ఎవరికి ఇచ్చినా తనకి ఇవ్వలేదు కాబట్టి తాను స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో ఉంటానని ఇప్పటికే ఉండి ఎక్స్ఎమ్మెల్యే శివ ప్రకటించారు. సో ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు కూటమి పెద్దలకి ఇదంతా కూడా తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ప్రకటించిన సీట్ల సర్దుబాటు చేస్తుంటే ఒకరికి సీటు వచ్చి మరొకరికి ఇప్పటికే ప్రకటించిన వారు నష్టపోతున్నారు. సో వారి అలగపాంతులు ఎక్కడం, లేకపోతే వారి అసమ్మతి గలంతో కూటమికి రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. చంద్రబాబు కానీ, అటు పవన్ కళ్యాణ్, అట్లాగే బీజేపీ పెద్దలు కూడా. మరోపక్క ఎన్నికల ప్రచారం, అధికార పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లిపోతుంటే ఇంకా సీట్ల సర్దుబాటులోనే కూటమి పెద్దలు ఉండటం కూడా కొంత
రాజకీయ విశ్లేషకులు జాగ్రత్త పడాలి అని చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాకపోతే మాత్రం ఇదంతా కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అధికార పార్టీకి కలిసి వస్తుందని చెప్తున్నారు. రఘురామకృష్ణరాజు మాత్రం చాలా కూల్ గా కొంత అంటే ఇప్పటికే ఉన్న అభ్యర్థులు నర్సాపురం పార్లమెంటు 7 సెగ్మెంట్లో ఉన్న అసెంబ్లీ అభ్యర్థులను కంగారు పెట్టేలాగా నేను ఎక్కడి నుండన్నా పోటీ చేస్తాను, ఇప్పుడు వరకు నర్సాపురం పార్లమెంటు వరకే పరిమితం చేసిన పోటీని పరిమితం చేసిన రఘురామకృష్ణరాజు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో ఎక్కడైనా సరే పోటీ చేయడానికి రెడీ అంటున్నారంటే సో తాను రైట్ సాగర్. పోటీలో ఉండాల్సిందే అన్న దృఢ సంకల్పం రఘురామకృష్ణరాజు మాటల్లో అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు ప్రశ్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.